నారా చంద్రబాబు నాయుడు గారి జాతీయ అధ్యక్షుల వారు కానీ, అదేవిధంగా పల్లా శ్రీనివాస్ గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ వారి యొక్క ఆలోచన మేరకు ప్రతి జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏ ఒక్క పని వచ్చినా కూడా ఆ పనికి అవసరమైనటువంటి బిల్డింగ్ ఏదైతే జిల్లా కార్యాలయం అనేది శాశ్వత నిర్మాణం చేయాలని వారి యొక్క దూరదృష్టి యొక్క ఆలోచనని మా యొక్క నియోజకవర్గాలు అన్ని 7 నియోజకవర్గాలకు సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి మినిస్టర్లు కానీ, స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, డిప్యూటీ స్పీకర్ గారు కానీ, ఇన్ఛార్జీలు కానీ, పాలిట్ బ్యూరో సభ్యులు కానీ, అదేవిధంగా చైర్మన్లు కానీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ సహాయ సహకారంతో శాశ్వతమైనటువంటి కన్స్ట్రక్షన్ ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం, ఎప్పుడైనా ఒక కార్యకర్తకి ఏ అవసరం వచ్చినా కూడా జిల్లాలో ఒక ఆఫీస్ ఉండి అక్కడ ఒక మేనేజర్ కానీ, జిల్లా అధ్యక్షులు కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ వచ్చి కూర్చోవడానికి ఒక అవకాశం కల్పించడం ప్రధాన లక్ష్యం. ముఖ్యంగా తద్వారా ఈరోజు సుమారుగా 2 ఎకరాల భూమి ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం లీజు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం కానీ, జిల్లా కార్యాలయం కానీ కట్టడం జరుగుతుంది. దాని ద్వారా ఈరోజు ఈ నిర్మాణం ద్వారా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకంటూ ఒక స్థానం ఏర్పడే అవకాశం జరిగింది. ఇంకా తీసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో కరెక్ట్గా సంవత్సరం మళ్ళీ ఆగస్టు 15 లోపల ఈ భవనాన్ని మళ్ళీ మేము ఎట్టి పరిస్థితుల్లో నూతనంగా గృహప్రవేశం లోకేష్ బాబు గారి సమక్షంలో చేయడానికి మా యొక్క స్థానిక శాసనసభ్యుల యొక్క సహకారంతో కానీ అందరూ కూడా సహాయ సహకారాలతో చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా ఆఫీస్ యొక్క నిర్మాణ కార్యక్రమంలో ఫౌండేషన్ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం జిల్లా విడిచిన తర్వాత తెలుగుదేశం ఆఫీసు లేకపోవడం, ఒక మాజీ ఎంపీ గారింట్లో మాజీ జిల్లా అధ్యక్షురాలు సీతారామ గారింట్లో ఉండటం మొదలుపెట్టాం. దీనికి స్థలం ఏమైనా సరే భవన నిర్మాణం జరగాల, పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేసి జిల్లా హెడ్ క్వార్టర్స్లో తెలుగుదేశం పార్టీ ఉండాలని ఆలోచన చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీకి ఒక ఆలోచన చేసి పెట్టిన ఈ కార్యక్రమం ఇవాళ పవిత్రమైన రోజు దినంగానే 10-14 నిమిషాలకి ఈరోజు 14వ తారీఖున ఆగస్టు జరుగుతూ ఉంది. ఇది స్వతంత్ర దినోత్సవ వేడుకల్లోనే ఒక ప్రథమ అంశంగా తెలుగుదేశం పార్టీ తీసుకుంది. థ్యాంక్ యూ.